వేకువజామున ఉదయం 6 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో చెన్నై బెంగళూరు చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్ళడం జరిగింది. డీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీల సమక్షంలో వచ్చిన తర్వాత ఒక 4 వ్యక్తులు సుమారుగా 5 ప్యాకెట్లు గంజాయి కలిగి ఉండడం జరిగింది. 5 ప్యాకెట్లు కూడా 11.5 కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం, వాటిని మేము డీటీ గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనిలో మిగతా ఎవరైతే ఉన్నారో వారిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళని కూడా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన, ఇతను కొత్తపేట పలమనేరు, అదేవిధంగా ఏ జోసఫ్, ఎస్ మస్తాన్, ఎన్ ఆంటోనీ, వీళ్ళ 4గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టుకి పంపించడం జరుగుతుంది. దయచేసి ఈ మధ్యకాలంలో యువత ముఖ్యంగా ఎన్నో అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నప్పటికీ కూడా యువత ఈ గంజాయి మత్తులో తిరుగుతూ ఉన్నారని, పొలమనేరు పరిసర ప్రాంతాల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో కూడా తాగుతూ ఉన్నారని సమాచారం రావడంతో మా సిబ్బంది మరియు ప్రజల సహకారంతో ఈరోజు ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇకపైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగినా, అమ్మకానికి పాల్పడినా, విత్తనాలు వేసి గంజాయి మొక్కలను తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే దాడులు చేశాం. ఇకపైన దాడులు కొనసాగిస్తాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. 11.5 కేజీలు సుమారుగా ₹1,00,000 దీని ఖరీదు. దాన్ని అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ దినం ఉదయాన్నే మాకు రాబడిన సమాచారం మేరకు మేము మరియు ఎంఆర్ఓ జిఎల్ శివకుమార్ గారు సామరాజపల్లె డి హరికృష్ణ ఇంటి వద్ద వరకు వెళ్ళడం జరిగింది. డి హరికృష్ణ దగ్గర 1 కేజీ సుమారుగా గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 9 గంజాయి మొక్కలను కూడా సీజ్ చేయడం జరిగింది. అతనితో పాటు ఉన్న కేశవులు పారిపోవడం జరిగింది. వీరిద్దరి మీద కేసు నమోదు చేసి ఏవన్న డి హరికృష్ణని రిమాండ్ నిమిత్తం కోర్టు వారి ముందు హాజరుపరుస్తారు. ధన్యవాదాలు.